స్టార్ట్ అయిపోతున్నాం. ఓవరాల్గా 7 అయిపోయింది. వెళ్ళాలి ఇంక. ఇప్పుడు టైం అయితే అయిపోయింది. ఓవరాల్గా అందరు వెయిట్ చేస్తున్నారంట. వెళ్ళేస్తున్నాం. 7 గంటలకు పోదాం అనుకున్నాం. ఓవరాల్గా 8:30 అవుతుంది. దిగంపేటలో ఉన్నాం. ఆకలిస్తుంది. ఇంకా టిఫిన్ చేయకుండా స్టార్ట్ అయినాం మేము. అందరికి ఆకలిస్తుంది అంటే ముందు ఆగినాము, తినేసి ఇంకా స్టార్ట్ అయినాం. వాళ్ళు బుద్ధాలు కట్టారు. బిల్లు కట్టకుండా వచ్చిర్రు. వెంకటేశ్వర ఈసారి బిల్లు స్కిప్ తీసారు. 2 ప్లేట్లు వేసుకో. 2 అబద్ధాలు ఆడక 2 వేసిన. కూరగాడు కూర్చుంటే పక్కన బోండాలు తెంగిపోయాడు. ఇవే కూర్చుని ఉంటాయి మా వాళ్ళు. లొకేషన్కి అయితే దగ్గర లోపలికి వెళ్ళిపోతున్నాం. బర్త్డే బాయ్ లిక్కర్ తీసుకురావడానికి టైంపాస్ అయితే లేదని ఏదో టైంపాస్ చేసినాం. అట్లా వాళ్ళు వచ్చేంత వరకు టైంపాస్ చేయాలి. ఏం బోర్ కొడుతుంది, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇక అట్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అక్కడే టైం వేస్ట్ చేస్తాం. టైం పాస్ కూడా కాదు, టైం వేస్ట్ చేస్తున్నాము. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళి ఓవరాల్గా 1/2 అవర్ క్రాస్ అయిపోయింది. ఇంకా రావట్లేరు. వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళిర్రో తాగడానికి వెళ్ళిర్రో తెలియదు. అట్లా తాగుపోతే నా కొడుకు ఒకడు ఉన్నాడు. మీకు వచ్చిన తర్వాత కన్ఫామ్గా చూపిస్తా. చూడు, కన్ఫామ్గా చూపిస్తా. వాడు కన్ఫామ్గా మీరు స్టార్ట్ చేసుకుంటూనే వస్తాడు. అగో ఇక్కడ వండుకుందాం అనుకున్నాం. బర్త్డే బాయ్ వెళ్ళిపోయాడు. ఇగో కట్టెలు దొరుకుతలేవు. ఏం పెట్టమన్నో అర్థమయ్యట్లేదు. ఏదో ఒకటి పెడదాం. ఇగో మళ్ళీ ఒకటి మీకు చింటు బాయ్ని చూపిస్తా. మీకు మా చింటు బాయ్ అంటే కోమా. అసలు చెప్పేదంటే ఇగో చింటు బాయ్. ఇక చూడు మా చింటు బాయ్. ఏ క్యారెట్ చింటు బాయ్,
చింటు ఇగో చింటుగాడు కాలెత్తుతాండ్రా బాబు. చింటు ఏట్రా చింటు రెడీగా ఉన్నాడు దబ్బేయడానికి, ఎవరు దొరకట్లే. పెద్ద డిస్కషన్ జరుగుతుంది. బర్త్డే బాయ్ చూడరా బాబు, బర్త్డే బాయ్ తెప్పించేశాడు, 5,000 ఖర్చు పెట్టేశాడు. ఇగో చూడిగో ఈ యొక్క స్టార్ట్ చేసిర్రా నాన్న. ఈ మనుషుల మానవ మృగాలరా మీరు, చీచి మారరా మీరు. ఇక గీడే తాగుతున్నా కొడుకు, ఈడికే మొత్తం ఎగిరిపోతాయి. ఇగో ఈయన బండి పెట్టుకొని నా బండి మీద వీడియో కావాలంటే ఏమన్నా ఉన్నది, ఎందుకురా మరి చేపించుకోవాలి, కొనుక్కోవాలి. ఒకటి లేకపోతే ఎందుకు ఎక్కుతారా? దిగు, నువ్వు బండి దిగు, మాట్లాడతావు, నువ్వు బండి దిగు. అక్కడ నుండి కూడా స్టార్ట్ అయిపోయింది, ఇంకా బయలుదేరేస్తున్నాము. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. వచ్చేసి మార్నింగే 8-9 వరకు అక్కడ ఉందామని ఎక్స్పెక్ట్ చేసినాము. బట్ దీని దారి స్ట్రైట్ కమాన్ ఉంటుంది. అక్కడ బ్యారికేడ్లు వేసేసారు పోలీసులు, అక్కడ నుండి పంపించట్లేదు. అందుకని మేము వేరే అంకుల్ని కనుక్కొని వేరే దారిలో వచ్చేసినాం. ఇట్లా షార్ట్ కట్ ఇక్కడికి వచ్చేసినాం. మొత్తం ఇక్కడే పార్కింగ్, లోపల వరకు వెళ్ళదు అది. మొత్తం లోపల ఏదో తవ్వేసిరు, ఓన్లీ 2 వీలర్ వెళ్తుంది. ఇగో మేము షార్ట్ కట్ వెళ్ళిపోతున్నాము, రైట్ కొట్టేసినాం, వెళ్ళిపోతున్నాం. ఇంకా దగ్గర రీచ్ అయిపోయాను. ముందు కనిపించేది అది, కానీ కొద్దిగా చెట్లు ఉన్నాయి కాబట్టి గాలి ఎక్కువ వస్తుంది, నాయిస్ సౌండ్ కూడా పెరిగింది. మేము వాళ్ళకంటే ముందు వెళ్దామని షార్ట్ కట్ అని చెప్పి ముందు ఎట్లా కనిపిస్తే రోడ్ ఎట్లా కనిపిస్తే అట్లా వెళ్ళిపోయినాము. కానీ లాస్ట్ వరకు వచ్చే వరకు వాళ్ళే ముందు వెళ్ళిపోయారు. ఇట్లా రైడ్ చేస్తుంటే ఎంత ఫీల్ ఉందంటే హార్స్ రైడింగ్ చేసినట్టే ఉంది రియల్గా. ఎంత బాగుందంటే అసలు ఇట్లా ఉయ్యాల్లో ఊగినట్టు ఇట్లా పైకి కిందకి మీరు ఒకసారి వస్తే ట్రై చేయండి. ఈ మధ్యలోంచి వెళ్ళిపోండి, చెత్త ఏం చూడకుండా వెళ్ళిపోయాను మధ్యలో. మస్తు ఉంటుంది, మస్తు అంటే మస్తు ఉన్నది అసలు. లోపలికి రావడానికి రీజన్ ఏంటంటే ఎట్లుందో చూస్తారని చెప్పి లోపల నుంచి వస్తున్నా. అంటే చెత్తలో భయపడతారు కదా కొంతమంది, చెత్తలో బండి లోపలికి వెళ్ళిపోద్ది, కొద్దిగా బురద ఉందని చెప్పి, అందుకే డైరెక్ట్ దాంట్లోంచే వచ్చి మీకు చేయిస్తున్నాయి. అంత వ్యూ చూస్తారని చెప్పి వ్యూ చూస్తున్నా. ఎంత బాగుందో అసలు లోపల మాత్రం. అంత తిరుగుతుంటే అసలు వెళ్ళాలనిపించట్లేదు అక్కడ నుండి, దాంట్లోనే తిరుగుకుంటా ఉన్నాం చాలాసేపు. అసలు ఎంత బాగుంది వ్యూ మాత్రం, పక్కన చెరువు, చెట్లు,
చాలా అంటే చాలా బాగుంది. నాకు మాత్రం ఫుల్గా నచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను వచ్చిన ఇది నాది సెకండ్ టైం. లాస్ట్ టైం ఫ్రెండ్తో పాటు వచ్చిన ఫ్రెండ్ నేను ఇస్తాడు కూడా తాగుబోతులకి రారాజు మావాడు ఇక్కడ కనిపిస్తుంది చూడు, వాడే మా రారాజు. వెళ్ళిపోయింది. ఇక్కడికి ఏంటంటే వండుకుంటారు, వండుకొని తినేస్తారు. మీకు లాస్ట్లో చెప్తాను నేను ఎవరెవరు వస్తారు వండుకొని తినడానికి. నేను మంచిగా క్లియర్గా చెప్తాను, నేను లాస్ట్లో చెప్తాను. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చే మేము ఆగినాము, ఇప్పుడు కూడా ఈసారి ఇక్కడికే వచ్చేసినాం. ఇంకా స్టార్ట్ చేసిర్రు. కాసేపు ఏం మాట్లాడాను, ఇంకా మీరే చూసేయండి వీడియో డైరెక్ట్. గుంజు బండి గుంజు రారే, బండి గుంజు నీళ్ళు పోతాయి. రేపు బుడిగలు గుంజు దీనివల్లకే అవి పోతాయి దన్ను మన ఇంజన్ చల్లగా అయిపోయింది. అయిపోయింది అలా ఏమో అంటాది ఆడాది స్టార్ట్ చేయొద్దు. ఆటలో వెళ్ళన్నా లింబర్ బెడ్ ఇరిగిపోతుంది, వెనక్కి ఇరిగిపోతుంది. అది నా బండి గరమైందని ఫోన్ చేస్తా నేను. కొంచెం వస్తుంది బండి ఏట్రా ఇంతకనం పోసేస్తుంది. బుర్ర ద ఆర్టిస్ట్ ద ఆర్ట్ పని పెట్టిండు కొడుకు సావ కొట్టి. ఏట్రా ఈ పని పోసింది ఇప్పటిదాకా వాటరు. ఎక్కొచ్చు కొడుకు నీళ్ళకి తీసుకుపోయిండు పంట నెట్టుకుంటూ ఊకేసి ఆడంటారా బాబు. అయిపోయింది అక్కడ. ఇంకా ఈ వ్యూ బాగుందని ఒక దారి బాగుంది, అందుకని చెప్పి అట్లా ఒక రౌండ్ వేసుకొని వద్దామని వెళ్ళినాం. అక్కడికి వెళ్ళేసి రిటర్న్ వచ్చేసినాం. వచ్చేసినాం అనుకున్న లొకేషన్ పాయింట్ దగ్గరికి. అయితే ఇంకా షురు చేసిర్రు. ఇంకా షురు
నేను తీస్తా చూరా ఇప్పుడు మూత లేరా కొట్టుకునేటట్టున్నారు రవా నేను తీస్తా చూడు ఇప్పుడు బీర్ తీసా అరే మచ్చా అరే గది కాదు నీ అమ్మనేగా నా కోడి కొట్టిండ్రా నా బీర్ ఓడి తీయకుర్రా బాబు లైట్ లీరా పచ్చి అరే ఆ బీరిమా బ్రో నీ బీరి బ్రో నా ముట్ట పలు అరే వల కొడతాడు రాడు పలుతో నేను ఆడరా నా బీరి తెలుసు ఇటో ఇట్రారా గిటాన్ని వచ్చి తీరా గిట్రారా అరే ఇట్రారా రాజు చూడు ఫస్ట్ టైము ప్రిపేర్ గా గట్టిగా అటు పైన చూడు 200 200 మ్యాటర్ కాదు దొరకదాడు ఇప్పుడు అటు పైన సెట్ అయిపోయింది తాగరా రే తీర్థం పోతుంది దాంట్లో ఇంకొక స్ట్రాంగ్ ఇంకొక లైట్ ఉంటుంది నేనున్నా కదరా అరే అరే నన్ను ఎట్లా మర్చిపోతావురా నువ్వు చిల్ బర్త్డే బాయ్ దావత్ అండర్ ద మూన్ ఇంకా నేను థమ్స్అప్ తాగుతున్నా నేను ఒక్కడిని థమ్స్అప్ బాయ్స్ ఎవరు లేరా నువ్వు ఒక్కడే ఉన్నావు మరి బర్త్డే రాగా ఇంకొక 6 నెలలు అయితే అయిపోతుంది అంది కూడా మళ్ళీ షురు చేస్తాడు దగ్గరికి వెళ్ళిపోతున్నా ఎటు నుంచి వెళ్ళిర్రా నా ప్యాంట్ పచ్చిగేటట్టుంది ఏం పర్లా జుకే కానీ ఇస్తా అలా జారుతుంది మామ బీరు వాళ్ళతో ఎత్తి వాళ్ళతో బాబు వచ్చేయండి అమ్మా అది జారుతుంది కింద ఎవడు ఏదో పగలు కొట్టాడు ఎవడు రాడు ఒక బీరు వేస్తాను రాడు బీరు రాకుండా దొంగ నా బట్టగాడు టెక్నాలజీ ఏట రాలేమనుకున్నావారా ఇది సెట్ లాస్ట్ వీక్ ఈ వీక్ ఎవ్రీ వీక్ అనుకోండి ఇక మీ అమ్మ తాగనికి బర్త్డే పార్టీ నేచర్ చూస్తారని వస్తే చేపలు పడుతుంది గిలాసాలతో చేపలు పట్టుడు ఇంద్రా బాబు నిజంగా చేపలు ఉన్నాయి టెక్నాలజీ పడ్డదా వర్త్ ఇట్ చూడా మనం బ్రోది బండి కింద పడ్డదంట అంటారు హెల్ప్ చేయని కూతున్నాం హెల్ప్ చేయని పోతున్నాం బండి లేపుదాం చూపిస్తాం మీకు లైట్ వెనక తీసుకో అన్న కాల్ది శ్రీకాంత్ అన్న హ్యాండిల్ స్టేట్ తాళం రాయరికి ఒకసారి గాడికి ఎక్కిచ్చిస్తాను బ్రేక్ లోపడి తాళం ఒకసారి ఆడికి ఎక్కిచ్చిస్తాను అదేమో ఇరిగిపోయింది కదా ఆల్రెడీ వీడు బండెక్కిరా అంటే మొత్తం నా మీదనే పోసిండు మట్టి మొత్తం నా మీద పోసిండు ఏమనాలి చెప్పవని ఇంకా టెక్నాలజీ అలా ఒక లుక్ ఇటు లుక్ ఒకటి ఇటు ఒక లుక్ మెల్లగా పోయా గ్లాస్ పోతుందిరా టెక్నాలజీ స్నానం చేసి వచ్చి జారుతాను ఏ దొంగ వేసలేం కానీ
ఏంద్రది సిగరెట్ చేతిలో పట్టుకుని ఏంద్రది బండి తీసుకొచ్చింది పైకి ఛార్జింగ్ పెట్టారు చర్చలు కేబుల్ మార్చుంది లేకుంటే ఫోన్ 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 అరే నీ అమ్మ దెంగ నాకెందుకు మీరు ఐఫోన్ ఏం కాదు ఐఫోన్ ఫోన్ ఏం కాదురా ఫోన్ ఏం కాదు అరే ఉన్నదిరా ఫోన్ టెన్షన్ పడకు ఇప్పుడు సాయి గాని వల్ల ఇదంతా నేను ఉన్నా ఏ గట్టెకుందో జారుతాంది ఏడు కోదరా నీ టెన్షన్ ముగ్గురా சொல்லி ఏయ్ 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 అందరిది ఒక బాధ అయితే వీడిది ఒక బాధ ఫోను అమ్మ సిగరెట్లు మొత్తం ఇప్పుడు ఏం తాగుదాంరా మొత్తం వేడి అరే షూట్ చేయరా అవి రావురా ఇరిగిపోయినాయి అవి ఫిల్టర్లు బయటకు వచ్చినాయి ఏమంటా వర్షం దీంట్లో తడిచి అరే అది ఒకటి ఆరబెట్టరా సిద్ధు అది ఏమన్నా ఏది ఏది అంట ఉరి గిన్ని గిన్ని సిగరెట్లు రా కనెక్ట్ సిగరెట్లు ఒరే గిట్ట తడిచిపోయినాయిరా గింతగానం ఉన్నాయి కదా దెంగపోవడానికి సిగరెట్లు ఇప్పుడు గది ఒకటి ఎట్లా తడిచిపోయినాయిరా నీళ్ళు పట్టలే మీరు ఒరే మొత్తం దెంగేసింది రాడా బుడుగది See this guy expression. See this guy. ఏదరా ముడ్డ బీరే లేదురా అసలు దాంట్లో
మొత్తం అయిపోయింది. ఇంకా బండి ఎక్కించిన వీడియో లేదు మన దగ్గర, ఎందుకంటే నేనే పట్టుకున్నా, నేను ఇద్దరు ఉండే వాళ్ళు ఎక్కించినాము, దింపేస్తున్నారు కాబట్టి మన దగ్గర వీడియో ఉంది. ఎంత కష్టపడి ఎక్కించినామో అంత కష్టపడి దింపాలి, కానీ చాలామంది ఉన్నాం కాబట్టి ఈజీగా అయిపోద్ది. రిమ్ పట్టుకోకర్రి, అంతమంది ఆరా. నువ్వు దిగిరా ఫస్ట్, నీళ్ళ పెట్టకోరి, నీళ్ళ పెట్టకోరి. టెక్నాలజీయా టెక్నాలజీయా ఇది మాత్రం మస్తు సెక్సీగా ఉంది. అందరు అటు సైడ్ ఉన్నారు, కాకుంటే డిఫరెంట్గా ఉంటుందని చెప్పి మేము లాస్ట్ టైం కూడా ఇటు సైడే వచ్చినాము. అట్లా కొద్దిగా కష్టంగా తీసుకొచ్చినాం. అక్కడ హంటర్ బైక్ పడింది కదా, అక్కడ నుండి వచ్చినాము. వీడు ముందే పొట్టిగా ఉన్నాడు, దాంట్లో వేస్తాడు బయటికి తీస్తాడు. అంత బాగానే ఉంది, కానీ ఇక్కడికి వచ్చే వరకే ఇబ్బంది అవుతుంది. అక్కడ ఒక రాయి ఉండిపోయింది, ఆ కింద నుంచి చిన్న ప్లేస్ ఉంది, కొద్దిగా మిస్ అయితే నీళ్ళల్లో పడిపోతుంది బైక్. తలిగింది కింద. బాయ్ 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 బాయ్. లోపలికి పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా బర్త్డే ఒకటి పెండింగ్ ఉండిపోయింది, అది చూసుకొని ఇంకా వెళ్ళిపోవాలి. మళ్ళీ చెరి తేడా పడేసినట్టనా. చెవులో పువ్వు పెట్టాలి.
బిర్యానీ ఉన్నది మళ్ళీ కేక్ ఎక్కువ పెట్టిర్రోడు అరే బ్రో దా పెట్టు దారా మన్నాడు ఫుల్ లంచ్ కూడా తింటాను నీ అమ్మని తినబడు ఫస్ట్ పెట్టి నేనే నిజంగానే భయపడ్డా అట్లా తినకుండా బిర్యానీ ఉంటుంది మళ్ళీ అది వేస్ట్ అవుతుంది మీకు లాస్ట్లో ఒక విషయం చెప్తాను అంటే బయట ఉండే అబ్బాయిలు హాస్టల్స్లో ఉండే అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా వాళ్ళను ఇక్కడికి తీసుకొస్తారు అంటున్నాను లైక్ ఏమంటారు గ్యాస్ ఇట్లా అన్నీ తెచ్చుకొని ఇక్కడ వంట చేసుకొని వాళ్ళకి గోరు ముద్దరు తినిపిస్తారు అన్నమాట. హాస్టల్లో ఫుడ్ బాగుండదు కదా, ఇక్కడ ఫుడ్ అయితే బాగా వంట పడుతుంది. కోమా గాయ్స్ బర్త్డే మొత్తం కథం ఓవర్. అందరు ఫుల్ గుమ్మయ్యారు, పడుకున్నారు, మళ్ళీ లేచిరు. టైం అవుతుంది. పొద్దుగాల మేము 7కి వచ్చినాం, 5:30 అవుతుంది. 5:30 అవుతుంది. చలో పోతున్నాం. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.